నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను నిత్య సాధన చేస్తే ఆరోగ్యకరమైన జీవితం సాకారమవుతుందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా ఒంగోలు నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో జరిగిన మెగా యోగా సాధనలో కలెక్టర్ తమీం అన్సారియా, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గంగాడ సుజాత, ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూన్ 21వ తేదీన నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖకు వస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో రానున్న నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ అన్నారు. యోగా సాధన వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసేలా నెల రోజుల పాటు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్ని పాఠశాలలు, కళాశాలల్లో యోగా సాధనపై అవగాహన కలిగించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. యోగాను నిత్యం సాధన చేస్తే ఆరోగ్యకరమైన జీవితం సాకారమవుతుందన్నారు. భారతదేశంలో పుట్టిన యోగా ప్రాముఖ్యతను గుర్తించి 2014 జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందన్నారు. యోగా మన శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడి మనస్సును ప్రశాంతంగా ఉంచుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వం నెల రోజుల పాటు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. యోగా అంటే అందరికీ తెలిసిందేనని, యోగా వల్ల మనస్సు, శరీరం ఆరోగ్యంగా ఉంటుందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట పాటు యోగా సాధన చేయడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవితం కొనసాగడానికి ఎంతో సహాయపడుతుందన్నారు. యోగాను ప్రపంచానికి తెలియజేసింది భారతదేశమేనని నూకసాని బాలాజీ అన్నారు. ప్రాచీన సంస్కృతిలో యోగా ఒక భాగమని, దీనిని అందరూ అభ్యసించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు ఒక ప్రణాళిక ప్రకారం షెడ్యూల్ తయారు చేసుకుని జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో యోగా సాధన చేసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జేసీ గోపాలకృష్ణ అన్నారు. అన్ని వర్గాల ప్రజలు యోగా సాధనలో భాగస్వాములు కావాలన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు పతంజలి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విద్యార్థులు, యోగా సాధకులు, జిల్లా అధికారులు తదితరులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో డిఆర్ఓ చినవోబులేసు, ఆయుష్ శాఖ ఆర్జీడీ పద్మజాతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగా సాధకులు తదితరులు పాల్గొన్నారు. జూన్ 6వ తేదీ వరకు మండల లెవెల్లో జూన్ 21 మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం మనకు ఎస్పెషల్లీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఒక ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం మనకు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది. సో దానికి యోగాంధ్ర 2025 అనే క్యాంపెయిన్ ఈ రోజు కర్టన్ రైస్ అండ్ ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ 1 month యోగా మంత్గా జరగబోతున్నాము. సో దానికి కూడా వివిధ యాక్టివిటీస్ కూడా మనకు స్టేట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యోగా ఆంధ్ర 2025 దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో దాదాపు ఒక 2 crores పీపుల్ని ఈ యోగాలో డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా పార్టిసిపేట్ చేయించి దాని ద్వారా ప్రజలకు యోగా గురించి, దాని యొక్క బెనిఫిట్స్ గురించి యోగా అనేది చాలా మంచి కార్యక్రమం హెల్త్కి. మన పూర్వకాలం ఎప్పటి నుంచో మన భారతదేశంలో మనకు ఒక మంచి సాంప్రదాయంలో ఒకటి ఈ యోగా. మనందరికీ తెలుసు, పతంజలి అలాంటి వాళ్ళందరూ ఈ యోగా గురించి ఎంతో చేసిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ బీపీలు, షుగర్లు, టెన్షన్లు ఇవన్నీ వస్తున్న కార్యక్రమం. యోగా అనేది చాలా మంచిది. యోగా
విషయం అన్నిటికీ చాలా ముఖ్యమైన విషయం. ఇది మన భారతదేశంలో పుట్టిన యోగా అంటే అందరికీ తెలిసిన విషయమే. మన భారతదేశంలో పుట్టింది, ప్రపంచ దేశాలకి వ్యాపించింది. యోగా వలన మనసు శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మెడిటేషన్, యోగాలో 2 భాగాలు, ఒకటి మెడిటేషన్, రెండోది ఆసనాలు. మెడిటేషన్ వలన మనిషి కనీసం రోజుకి ఒక అరగంట అయినా సరే మెడిటేషన్ చేసినట్లయితే ఆ రోజంతా మనం పడే శ్రమ అంతా పోతుంది. స్ట్రెస్ నుంచి రిలీజ్ అవ్వాలంటే మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. అలాగనే ఆసనాలు, యోగాసనాల వలన మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్. మీ అందరికీ తెలుసు, ఐక్యరాజ్య సమితి 2014 డిసెంబర్లో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి 2015 నుంచి ప్రతి ఏడాది జూన్ 21వ తేదీన దాదాపు ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అవలంబిస్తున్నాయి. ఈ ఏడాది 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆ యోగా దినోత్సవం సందర్భంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ ఏడాది మనము యోగాంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మరో 4 రోజుల పాటు నిర్వహిస్తున్నాము. యోగా అనేది ఒక దైనందిన జీవన విధానం, వే ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు మన పతంజలి యోగా గురువు గారు చెప్పినట్లు ఇదేదో ప్రదర్శనలా కాకుండా నిరంతరం మన జీవన విధానంలో ఒక అంతర్భాగం కావాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని మనం అందరం మరి ప్రభుత్వం వారు నిర్వహించడం జరుగుతూ ఉంది. కొత్తపట్నం బస్టాండ్ కూడలిలోని వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా విశేష పూజలు స్వామివారికి నిర్వహించారు. ఆలయ చైర్మన్ కాళే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ సభ్యులు, ట్రెజరర్ నాలం గోవర్ధన్, చలువాతి రామాంజనేయులు, మహేష్, బాల పాల్గొన్నారు. కార్యక్రమంకు ఉభయదాతగా పిడుగురాల చలపతి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అర్చక స్వామి నెల్లూరు మణికంఠ శర్మ స్వామివారికి అభిషేకం జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మీరు ఒకసారి ఎవరైనా కొత్తపట్నం బస్టాండ్లో వేయించేసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి విశేష పూజలు జరుగుతున్నవి. ముఖ్య కారణం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం మాకు మన ఉభయదాతగా పిడుగురాళ్ళ చలపతిరావు గారు ఫ్యామిలీ ప్రతి సంవత్సరం మాకు మేము ఉన్నాము, మీరు ఏ కార్యక్రమం అడిగినా కానీ మేము ముందుకు వచ్చి చేస్తామని చెప్పి వారు ముందుకు రావడం కూడా మాకు చాలా సంతోషం. కమిటీ తరఫున వారిని అభినందిస్తున్నాం. మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క ఉభయదారులు కానీ భక్తులను కానీ మేము వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి కార్యక్రమం చేస్తున్నామంటే భక్తుల సహకారంతో మేము వాళ్ళని ఎప్పుడూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాం. మాకు ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి పూర్తి సహకారాలు ఇచ్చిన పిడుగురాల చలపతిరావు గారికి మరొకసారి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లాలో తొలిసారి సంపూర్ణ నవగ్రహ హవనం జరిగింది. తాత కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో 50 మంది ఋత్వికులు హోమాన్ని నిర్వహించారు. ఒంగోలుకు చెందిన గత 20 సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్న పురోహితులు వేమూరి పూర్ణానంద శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 9 హోమగుండాలను నిర్మించారు. అనంతరం గణపతి పూజ, మండపారాధన జరిగింది. 1,26,000 సంపూర్ణ నవగ్రహ హవనం, రుద్ర హవనం,
పురుష సూక్త, శ్రీ సూక్త హవనం, నక్షత్ర హవనం, మహాపూర్ణాహుతి మొదలైన క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేమూరి పూర్ణానంద శర్మ మాట్లాడుతూ ఇటీవల దేశ సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతలు సమసిపోవాలని, సకాలంలో వర్షాలు కురిసి రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఈ సంపూర్ణ నవగ్రహ హవనం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పిన్నెల్లి చంద్రశేఖర అవధాని, చివుకుల ప్రసాద శర్మ, సముద్రాల రామ్మోహన శర్మలు నిర్వహణ సహకారం అందజేశారు. అమెరికాలో నివాసం ఉంటున్నారు. మొన్ననే ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఏంటంటే కొంతమంది అమెరికాలో ఉన్నటువంటి కొంత భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఇటీవల కాలంలో అష్టగ్రహ కూటమి అని, ఈ భారత్ పాకిస్తాన్ యుద్ధాలనని అనేక రకాలుగా వింటున్నాం అన్ని చోట్ల. కానీ ఎప్పటికైనా మన భారతదేశం సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇంతవరకు కూడా ఎప్పుడూ జరగనటువంటి సంపూర్ణ నవగ్రహ హవనము అనేటువంటి ఒక కార్యక్రమం ఒక 55 మంది బ్రాహ్మణులతోటి మన ఒంగోలులోని రాధా కళ్యాణ మండపం నందు జరపడం జరుగుతోంది ఇక్కడ. అయితే ఏమిటయ్యా అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటనంటే ఏదైనా సరే ఏ అనుగ్రహం కావాలన్నా, ఏ దేవత అనుగ్రహం కావాలన్నా అందరం మనకి నవగ్రహ అనుగ్రహం అనేటువంటిది ఒకటి ఉండాలి. ఆ నవగ్రహాలు అనుకూలమైనప్పుడు మాత్రమే. లాయర్పేటలోని రైతు బజార్ ఎదురుగా ఉన్న చిట్టి ఆంజనేయ స్వామిగా భక్తులచే పూజలందుకుంటున్న అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాలు శాస్త్రోక్తంగా నయన మనోహరంగా నిర్వహిస్తున్నారు. నేడు స్వామివారికి సహస్ర మామిడి పండ్లతో పూజా కార్యక్రమాన్ని అర్చక స్వామి అలగిరి శ్రీనుస్వామి జరిపించారు. భక్తులు 12 గంటల హనుమాన్ చాలీసా ఏకహాన్ని నిర్వహించారు. 22వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా పూర్ణాహుతి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు అర్చక స్వామి అలగిరి శ్రీనుస్వామి తెలిపారు. యోగా సాధన ద్వారా వేలాది మందికి మానసిక ఉల్లాసాన్ని, శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్న ప్రణవ సంకల్ప యోగా సమితి వ్యవస్థాపకులు పతంజలి శ్రీనివాస్ జీవితం ధన్యమని ఒంగోలు కమిషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వరరావు అన్నారు. ఫ్యాన్సీ గూడ్స్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్టిఫికేట్ల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. యోగా నిత్య సాధనంగా చేసుకుంటూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మందికి యోగా నేర్పిస్తూ వారి రోగాలను మాన్పుతూ వారిలో మానసిక వికాసానికి దోహదపడుతున్న యోగా గురువు పతంజలి శ్రీనివాస్ ప్రశంసనీయుడని కమిషనర్ కొనియాడారు. గత ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో అరకులో 22,000 మందితో గిరిజన విద్యార్థులతో 108 నిమిషాలలో 108 సూర్య నమస్కారాలు నిర్వహించడం ప్రపంచ చరిత్రలోనే గొప్ప ఘట్టమని అన్నారు. ఉభయ రాష్ట్రాలలో యోగా చైతన్య యాత్రలను అరకు నుండి ఒంగోలు వరకు జరుపుకుంటూ వచ్చిన పతంజలి శ్రీనివాస్ కు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సముచిత రీతిన సత్కరించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరికి యోగా ప్రస్తుతం అవసరమని పేర్కొన్నారు. ఒంగోలు జైలు సూపరింటెండెంట్ పోచా వరుణారెడ్డి మాట్లాడుతూ
జిల్లాలో ఖైదీలకు యోగా నేర్పించి వారిలో సత్ప్రవర్తన తీసుకొచ్చేందుకు పతంజలి శ్రీనివాస్ ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. యోగా వల్ల ఎంతో మంది మానసిక స్థితి మెరుగుపడి వారిలో పశ్చాత్తాపం కనిపించిందని పేర్కొన్నారు. పతంజలి శ్రీనివాస్ మాట్లాడుతూ తన జీవితం యోగాకి అంకితం అని, యోగా ప్రోత్సహిస్తున్నా ఆదరిస్తున్న కలెక్టర్ దినేష్ కుమార్ లాంటి వారు ఎంతో మంది ఉన్నారని, వారందరికీ తాను రుణపడి ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా యోగా గురువు పతంజలి శ్రీనివాస్ ను పతంజలి నిత్య యోగా సాధన కేంద్రం, గాంధీ రోడ్, గాంధీ పార్క్ యోగా అభ్యాసకుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనాబత్తిన ఘనశ్యామ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారి నతానియల్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్ సుశీల, ఆయుష్ శాఖ అధికారి పద్మజాతి, పతంజలి నిత్య యోగా సాధన కేంద్రం నిర్వాహకులు తాత ప్రసాద్, సుధీర్, ప్రసాద్ రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు. దినోత్సవం జూన్ 21న ఐక్యరాజ్య సమితి ద్వారా ఈరోజు దాదాపు 100కు పైగా దేశాల్లో మనం యోగా నిర్వహించుకుంటున్నామంటే భారతదేశం ప్రపంచానికి అందించిన ఒక గొప్ప గిఫ్ట్ యోగాని మనం గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. కాబట్టి శ్రీనివాస్ గారు మరి నేను నసరావుపేటలో ఉన్నప్పుడు యోగా నాకు పరిచయం అయ్యారు. అప్పుడు కోవిడ్, మాస్కులు, డబుల్ మాస్కులు, చేతులకి గ్లౌజెస్ వేసుకొని బయటికి రావాలంటే భయపడే రోజులు అవి. అలాంటి పరిస్థితుల్లో మరి చాలా సరదాగా మాస్కులు లేకుండా ఎవరైతే కోవిడ్ రోగులు ఉన్నారో వాళ్ళందరినీ క్వారంటైన్లో పెట్టేశామన్నమాట. బయట దూరంగా, ఊరికి దూరంగా టిడ్కో హౌసెస్లో ఉంటే వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరితో చాలా సరదాగా యోగా చేయించారు. అలాగే చాలా చోట్ల కూడా స్టూడెంట్స్తో తను కలిసి ఈ యోగా క్లాస్ నిర్వహిస్తూ ఉంటారు. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు శ్రీనివాస్ గారి గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. మరి రేపు జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా, మోడీ గారి సభ ద్వారా ఆయన ఈ దేశాన్ని కూడా ఆకర్షించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను యోగా గురించి ఒకే ఒక మాట చెప్తాను. ఎందుకంటే యోగా నిత్యం చేసే వ్యక్తి ఆ రకంగా ఉంటాడు, అప్పుడప్పుడు చేసేవాడు మాలాగా ఉంటాడు. అందువల్ల యోగా అనేది చాలా ఇంపార్టెంట్. నేను ప్రత్యేకంగా వీడి దగ్గర శ్రీనివాస్ గారి దగ్గర చేసినప్పుడు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకున్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మామూలుగా హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు, సార్ మీరు చేయలేరులే, మేమే ట్రీట్మెంట్ చేస్తాము, మేమే బ్లడ్ అన్నీ చెప్పారు. వద్దా, నాకు బాగానే ఉంది, ఎందుకంటే ఇటీవల యోగా చేస్తున్నా అంటే వెళ్ళాను. అతను ట్రీట్మెంట్ చేశాడు, అన్నీ అతనికి రాంగ్ వచ్చింది. తర్వాత డాక్టర్ గారు మీరు చేయమన్నారు, నేను చేస్తే అన్నీ కరెక్ట్గా వచ్చినాయి. అంటే యోగాలో అంత చేంజెస్ ఉన్నాయన్నమాట. అంటే బాడీకి సంబంధించి యోగా అనేది ఒక సంపూర్ణమైన ఆరోగ్యం కావాలంటే యోగాని ఆశ్రమించాల్సింది. యోగాని మనం చేయాలని ప్రతి ఒక్కరికి తపన ఉంటుంది, అన్ని రకాల భంగిమలు చేయాలని ఉంటుంది. కానీ ఏ భంగిమ చేసినా గురువు లేకపోతే పట్టుకుపోదు. అందువల్ల గురువు ఆధ్వర్యంలో చాలా రోజులు నేను 8 నెలలు కంటిన్యూ చేశాను. 18 kgs తగ్గానమాట. నేను అప్పుడు 107 ఒక మెడిటేషన్లోకి వెళ్ళినా కానీ ఎట్లా ఉంటుంది, హై టెన్షన్స్ అంటే మాకు ప్రెజర్స్ ఎక్కువగా ఉంటాయి యాక్చువల్గా ఆఫీస్లో. అలాంటి టెన్షన్స్లో ఉన్నప్పుడు కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఉండడము, మనలో మనం ఐక్యమైపోయి మనతో మనం మాట్లాడుకోవడం అనేది జరిగేది ఎక్కడంటే ఈ యోగా అభ్యాసనంలో కానివ్వండి, మెడిటేషన్ చేసుకోవడంలో దాంట్లో నేను బాగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తూ ఉంటానన్నమాట. ఎవరు లేకపోయినా కానీ నా అంతా నేను ఫీల్ అవుతూ ఉంటాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అలాంటి టైంలో నాకు శ్రీనివాసరావు గారు యోగా డే రోజు కలెక్టర్ గారితో పరిచయం అయినప్పుడు వారు అన్నారు, అమ్మ మిమ్మల్ని ఇదే మొదటిసారి చూడడము, మీతో మాకు చాలా పనులున్నాయి, మీరు మా సోదరి, మీరెప్పుడు కూడా నాకు ఒక సమయం అయితే ఉంది, ఆ సమయానికి మీరు నాకు హెల్ప్ చేయాల్సి ఉంటుంది అన్నప్పుడు నేను డిపార్ట్మెంట్ పరంగా నేనే విధంగా హెల్ప్ చేయగలను అని ఆలోచించాను. కానీ కొద్ది రోజులకే యోగా 108 యోగా ప్రోగ్రామ్ని మనకి కలెక్టర్ గారు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో నాకు బస్సులు అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఆ బస్సులు అలాట్ చేయడంలో అందరి పాత్ర ఎట్లా ఉన్నా కానీ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే మాత్రం. ఈ నెల 7వ తేదీన అరకులో జరిగిన 22,000 మంది గిరిజన విద్యార్థులతో జరిగిన ప్రపంచ రికార్డు స్ఫూర్తితో తీసుకొని
ఉభయ తెలుగు రాష్ట్రాల యోగ చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో నా మిత్రులు యోగ బంధువులు పతంజలి నిత్య సాధన కేంద్రాలైన ఒకటి గాంధీ రోడ్డు అలాగనే గాంధీ పార్క్ మిత్రులందరూ కలిసి ఈ ఆత్మీయ సత్కారం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఇక్కడ నుంచి ఈ జిల్లా నుంచి అక్కడికి వచ్చి 108 రౌండ్లు 108 నిమిషాల్లో సూర్య నమస్కారాలు చేసిన యోగ బంధువులందరికీ కూడా ప్రశంసా పత్రాలు, ప్రపంచ రికార్డు పత్రాలు అందించడం జరిగింది. దీనికి అందరికీ ధన్యవాదాలు. ఇక రాబోయే జూన్ 21వ తేదీన మోడీ గారి స్ఫూర్తితో మోడీ గారి మన ఆంధ్రదేశం మీద ఉన్న మక్కువతో వస్తున్నారు. వారితో కలిసి మనం అందరం కూడా ఈ యోగాన్ని ముందుకు తీసుకెళ్దాం. సరైన సమయం వచ్చింది ఆంధ్రదేశానికి. ధన్యవాదాలు. యోగా ఆంధ్రప్రదేశ్గా దీన్ని మనం నిర్మించుకుందాం. మిజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్ ప్రత్యేక కార్యక్రమాన్ని ఈ నెల 26 నుండి జూలై 26వ తేదీ వరకు వ్యాక్సిన్లు వేయనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను డిఎంహెచ్ఓ వివరించారు. ఈ వ్యాక్సిన్ల ద్వారా ప్రమాదకర నిమోనియా, అతిసార, మెదడుకు సంబంధించిన వ్యాధులు నివారించవచ్చన్నారు. 9 నుండి 12 నెలల మధ్య మొదటి డోస్, 16 నుండి 24 నెలల మధ్య రెండో డోస్ వేయాలన్నారు. ఈ నిర్దేశిత సమయంలో టీకాలు వేయించని 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు. ఈ నెల 26 నుండి 31వ తేదీ వరకు మొదటి రౌండ్, జూన్ 23 నుండి 28వ తేదీ వరకు రెండవ రౌండ్, జూలై 21 నుండి 26వ తేదీ వరకు మూడో రౌండ్ కార్యక్రమం జరుగుతాయని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేస్తారని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈరోజు ప్రత్యేకంగా మీజిల్స్ అండ్ రూబెల్లా వ్యాక్సిన్ గురించి ప్రత్యేకంగా మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్ గురించి చెప్దామని చెప్పి అనుకుంటున్నాను. మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్ మనము 9 మాసాలు నిండినటువంటి బిడ్డలకి, అదేవిధంగా మొదటి డోస్గా వేస్తే తర్వాత 16 నుండి 24 నెలలలోపు ఉన్నటువంటి బిడ్డలకి రెండో డోస్గా వేస్తాము. ఎప్పుడైతే మనం మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్ వేస్తామో దాంతో మొట్టమొదటి డోసు దాంతో కంప్లీట్ వ్యాక్సినేషన్ లాగా మనము పిలవడం జరుగుతుంది. అంటే బిడ్డలకి 1 ఇయర్ లోపు అందాల్సినటువంటి వ్యాక్సిన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఆ తదుపరి ఈ మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్ అనేది మనము వేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సొసైటీలో అబౌవ్ 96% గనక ఈ వ్యాక్సిన్స్ అన్నీ తీసుకున్నట్లయితే ఆ కమ్యూనిటీలో హెర్డ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయితే ప్రజలకి ఎవరికి కూడా పెరిగే బిడ్డలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా వ్యాధులు రాకుండా, అంటే ఏవైతే వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ ఉంటాయో విపిడి అంటాము, ఆ వ్యాధులన్నీ కూడా రాకుండా ఉండేదానికి సొసైటీకి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వారి యొక్క బిడ్డలకి 9 మాసాలు నిండిన వెంటనే ఈ మీజిల్స్ రూబెల్లా మొదటి డోసును, అదేవిధంగా 16 మాసాలు నిండిన వెంటనే మీజిల్స్ రూబెల్లా సెకండ్ డోసును వేయాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను, వేయించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సంతపేట సాయిబాబా మందిరంలోని అభయాంజనేయ స్వామివారికి నవాహ్నిక దీక్షతో జరుగుతున్న హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని మల్లెపూలతో సుందర హనుమాన్ గా అలంకరించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని 21 సార్లు హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ చేశారు. స్వామివారికి పలు రకాల ద్రవ్యాలను నివేదనగా ఉంచి భక్తులు తీర్థప్రసాదాల వినియోగం చేశారు. సాయిబాబా మందిర అధ్యక్షులు అలహరి చెంచల్రావు కార్యక్రమాలను పర్యవేక్షించగా సాయి యువసేన మహిళాధ్యక్షురాలు దామచెల్ల కుమారి ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణ జరిగింది.
జరుగుమల్లి మండలం నర్సింగోల్లోని ప్రత్యేక శనీశ్వరాలయం ప్రధాన అర్చకులు పైడిపాటి వెంకట రామకృష్ణ శాస్త్రికి హైదరాబాద్కు చెందిన పరాశర అకాడమీ ఆఫ్ ఆస్ట్రాలజీ సైన్స్ ఆధ్వర్యంలో జ్యోతిష్యంలో గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేశారు. హైదరాబాద్లోని త్యాగరాజ గాన సభలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ, శృంగేరి పీఠం ఆస్థాన జ్యోతిష్య విద్వాంసులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి, 2 తెలుగు రాష్ట్రాల శృంగేరి పీఠం డైరెక్టర్ పిఎస్ బంగారయ్య శర్మ, సర్వార్థ సంక్షేమ సమితి ప్రెసిడెంట్ పివి మనోహర్ రావు, దర్శనం పత్రిక సంపాదకులు ఎంవి శర్మ గౌరవ డాక్టరేట్ను రామకృష్ణ శాస్త్రికి అందజేశారు. వీరికి గౌరవ డాక్టరేట్ రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. అనేక సభలు సదస్సులు మరి జ్యోతిష్యంలో ఎందరికో పవిత్రమైనటువంటి తన అనుగ్రహాన్ని ప్రకటమానం చేసినటువంటి పండిత వరేణ్యులు వారిని సత్కరించడం శ్రీకరం, శుభకరం, శోభస్కరం, తేజస్కరం, ప్రీతివర్ధనం. మీ అందరికీ చప్పట్ల మధ్య శ్రీ పివి రమణయ్య శర్మ గారిని శాస్త్రములు చదివిన వాడు శాస్త్రి, వైదిక క్రతు నిర్వహణ శర్మిష్ఠుడు శర్మ అని చెప్తున్న ఈ శాస్త్రము మరి వారిని సత్కరించడం మహద్భాగ్యం. స్వాగతం గురుగారు. అదేవిధంగా నరేంద్రపురం ఈస్ట్ గోదావరి నుంచి పెద్దలు శ్రీ దీక్షిత రామకృష్ణ వారు ఇచ్చేశారు. దీక్షితులు రామకృష్ణ వారికి కూడా స్వాగతిస్తున్నాను. ధన్యవాదాలు గురుగారు. మరి సామాన్యం గారు ఈస్ట్ గోదావరి నుంచి ఇచ్చేశారు. నరేంద్రపురం నుంచి రమణ శర్మ గారికి నమస్కారం. మంగమూర్ రోడ్లోని సుందర్ నగర్లో వెలిసిన హనుమన్ నవావతార క్షేత్రంలో గల పంచముఖ ఆంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి మహోత్సవాల్లో భాగంగా సింధూరంతో అలంకరించి పూజా కార్యక్రమాలను జరిపించారు. మన్యు సూక్త సహితంగా స్వామివారికి భక్తులు సామూహిక ఆకుపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పంచముఖ ఆంజనేయ రాఘవేంద్ర సాంస్కృతిక సంఘం పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కేశవస్వామిపేటలోని వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి మహోత్సవాలు గత వారం రోజులుగా అంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఆలయ అర్చక స్వామి ఉప్పులూరి సత్యనారాయణ స్వామివారిని సింధూరంతో అలంకరించి ఆకుపూజ కార్యక్రమాన్ని జరిపించారు. స్వామివారిని మామిడి పళ్లతో అలంకరించి మామిడి తోరణాల మధ్య వానరాలను బొమ్మలను ఏర్పాటు చేసి ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈవో బోడపాటి శ్రీనివాసరావు కార్యక్రమాలను పర్యవేక్షించారు. Hello.
బహుజన పోరాట యోధుడు ఆత్మకూరి చెన్నయ్య 10వ వర్ధంతి సభ ఒంగోలు సిపిఐ కార్యాలయంలో ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆత్మకూరి చెన్నయ్య స్మారక సమితి కన్వీనర్ న్యాయవాది కాటుకూరి బాబురావు తెలిపారు. ఈ మేరకు ఒంగోలు అంబేద్కర్ భవనంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో అనేక సామాజిక విముక్తి పోరాటాలకు చెన్నయ్య కేంద్ర బిందువుగా నిలిచారన్నారు. అదే సందర్భంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాన్యవర్ కాంచీరాంను జిల్లాకు తెచ్చి గొప్ప బహుజన ఉద్యమాన్ని నిర్మించిన వారిలో చెన్నయ్య అగ్రస్థానంలో నిలిచారని అన్నారు. ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఈ వర్ధంతి సభలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో స్మారక సమితి ప్రతినిధులు దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి, డాక్టర్ నూకతోటి రవికుమార్, పారాబత్తిన బ్రహ్మయ్య, కనపర్తి శివరాం, మన్నం వెంకటేశ్వర్లు, కాకుమాను కిరణ్ కుమార్, చప్పిడి కోటేశ్వరరావు, పాపబత్తిన కొండలరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ఆత్మకూరి చెన్నయ్యన్న స్మారక సభ రేపు 25వ తారీఖు సిపిఐ భవనంలో జరుగును. ఆ సభకి ఇప్పుడు చెన్నయ్య గారు చేసినటువంటి ఎన్నో త్యాగాలు, ఈ దళితుల కోసం చేసినటువంటి ఎన్నో పోరాటాల్లో ఆయన స్మృతులు కొన్ని మనం చెప్పుకునేదానికి, ఆయన చేసినటువంటి పనులన్నింటినీ రేపు 25వ తారీఖు మన వక్తలు కొంతమంది వస్తారు. ఆ రోజు ఆ వక్తలు చెప్పే విధానం అది చెన్నయ్య గారికి ఏ విధంగా తోడ్పాటు అవుతుందో, అట్లాగే జిల్లాలో కొంత ఆయన స్మారక సభల్ని నిర్వహించి కొన్ని ఉపయోగకరంగా చేసేదానికి ఒక కమిటీని ఏర్పాటు చేశాం. అందరూ దీనికి కమిటీ సభ్యులుగా ఉంటూ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తున్నాం. సుదీర్ఘకాలం అంబేద్కరైట్గా విశేషంగా కృషి చేసినటువంటి ఆత్మకూరి చెన్నయ్య గారి 10వ వర్ధంతి సభ ఈ నెల 25వ తేదీ ఒంగోలు సిపిఐ ఆఫీసులో జరుగుతూ ఉంది. దాదాపు 4.5 దశాబ్దాల పాటు ఆత్మకూరి చెన్నయ్యన్న వెనుగండ్ల మండలం పందువ నాగులవరం గ్రామం నుంచి జిల్లా కేంద్రం వరకు, ఆ తరువాత ఉమ్మడి తెలుగు రాష్ట్రం వరకు అనేక చోట్ల దళితుల కోసం పోరాటాలు, భూపోరాటాలు, అట్లాగే దళితుల ఆత్మగౌరవ పోరాటాలు చేస్తూ చివరిగా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆయన నిర్మించినటువంటి ఆత్మగౌరవ పోరాటాలు వీటన్నింటినీ స్మరించుకుంటూ రేపు 10వ వర్ధంతి సభ మన సిపిఐ ఆఫీసులో జరుపుతా ఉన్నాం. ఆయనకు సంబంధించినటువంటి మిత్రులు అట్లాగే బహుజన శ్రేణులందరూ కూడా ఆ సభకు రావాల్సిందిగా కోరుతాను. ఒంగోలులో మళ్ళా 10 సంవత్సరాల తర్వాత మనం ఆయన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆనందదాయకం. పోతే ఆయన మనిషిగా భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన పోరాటం, ఆయన ఆశయం మన వెంబడే ఉంది. నిజంగా అంత గొప్ప వ్యక్తిని మనం ఆయన సజీవంగా ఉన్నప్పుడు మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోలేకపోయాం, ఆయన దగ్గర చేర్చుకోలేకపోయాం, ఆ భోజన సిద్ధాంతాన్ని మనం దగ్గర చేర్చుకోలేకపోయాం. ఒక బాధ నాలో ఇప్పటికీ కూడా మెలిపెట్టి ఉంది. ఈ కార్యక్రమాన్ని మిత్రులు ఇక్కడ నిర్వహించడానికి పూనుకున్న మిత్రులందరికీ కూడా నేను జైభీం తెలియజేస్తున్నాను. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుందామని చెప్పేసి తెలియజేస్తూ, అద్దంకి మున్సిపాలిటీలో ఒకే పని చేస్తున్న కార్మికులకు వేరువేరుగా జీతాలు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త కార్మిక సంఘాల పిలుపులో భాగంగా మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అద్దంకి పట్టణం రోజురోజుకి విస్తరిస్తుందని, తదనుగుణంగా జనాభా సంఖ్య కూడా బాగా పెరుగుతుందని సిఐటియు నాయకులు అన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వారికి సేవలు అందించే మున్సిపల్ వర్కర్లు సంఖ్య పెరగడం లేదని, తద్వారా కార్మికులపై పనిభారం పెరిగి తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లోనూ పారిశుద్ధ్య సమస్యలు పెరుగుతున్నాయని, తద్వారా దోమలు పెరిగి అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయని, వీటన్నింటికీ పరిష్కారంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం మేనేజర్ శ్రీదేవి బలరామిరెడ్డిలకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పి ఆదాము, అద్దంకి యూనియన్ అధ్యక్షులు భీష్మ, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా తలపెట్టినటువంటి సమ్మె తాత్కాలికంగా వాయిదా వేయటం జరిగింది. ఈ సమ్మె జూలై 9వ తేదీకి
వాయిదా వేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఎదుర్కొన్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలన్నీ నిరసన కార్యక్రమాలకు పిలిపించినాయి. ఈ పిలుపులో భాగంగా అద్దెంకులో కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ కళ్ళబొల్లి కబుర్లు చెప్తా ఉన్నాయి. అందుకని వెంటనే కార్మికులు ఏదైతే న్యాయమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయో వాటిని పరిష్కారం చేసి దానికోసం చొరవ చూపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కార్మికులకు రక్షణగా ఉన్నటువంటి కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్ బిల్లులు తీసుకొచ్చి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ కార్మికులకు పట్టగొట్టే విధంగా ఈ లేబర్ కోడ్ బిల్స్ తీసుకొచ్చారు. వెంటనే ఈ లేబర్ కోడ్ బిల్లుని రద్దు చేయాలి, కార్మిక చట్టాలని యథాస్థితిగా ఎలా అయితే ఉన్నాయో అలా అమలు చేయాలని చెప్పేసి. డి న్యూస్ లో నేటి మాట. అదృష్టం ఒక్కసారి రావచ్చు, అవకాశం అనేది 2 సార్లు రావచ్చు, కానీ మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం మీకు ఎప్పుడూ ఉంటుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.